క్లచ్ పెడల్ చాలా హార్డ్‌గా ఉంది అని కస్టమర్ కంప్లెయింట్. కానీ క్లచ్ పెడల్ హార్డ్‌గా ఉందంటే డైరెక్ట్‌గా క్లచ్ పెడల్ ప్రాబ్లమ్ అని చెప్పలేం. అసలు ప్రాబ్లమ్ ఇక్కడ ఉంది. క్లచ్ అసెంబ్లీ రీప్లేస్ చేయాల్సిన సొల్యూషన్ ఉంది అంటారా? లేదా వేరే కాంపోనెంట్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఈ వెహికల్‌ని స్టెప్ బై స్టెప్ మనం డయాగ్నోసిస్ చేసి క్లచ్ రీప్లేస్‌మెంట్ తర్వాత రోడ్ ట్రయల్ వరకు కంప్లీట్‌గా చెక్ చేద్దాము. ఇప్పుడు ఎక్స్‌పెక్ట్‌గా మనమైతే గనక ఏం చేశామో చూద్దామనమాట. ప్రతీదీ డీటెయిల్‌గా చేస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి గనుక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే గనక ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫస్ట్ కస్టమర్ కంప్లెయింట్‌ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. వెహికల్‌లో మెయిన్ ఇష్యూ క్లచ్ పెడల్ హార్డ్‌గా ఉండటం లేదా సో, మెయిన్‌గా ఫస్ట్ కంప్లెయింట్ వెరిఫై చేసి పెడల్ ఆపరేషన్‌ని ఫిజికల్‌గా చెక్ చేద్దాము. గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది? క్లచ్ ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంది? పెడల్ మూవ్‌మెంట్ నార్మల్‌గా ఉందా? అనే పాయింట్స్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి మీకు క్లచ్ ప్లేట్ అనమాట. సో, క్లచ్ కవర్ అంటారు దీన్ని. సో, ప్రెషర్ ప్లేట్ అని చెప్పి కొంతమంది చెప్తారనమాట. సో, అక్కడ ప్రెషర్ ప్లేట్ దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. సో, అదైతే గనక యాక్షన్ అయితే గనక లేదు. రిలీజ్ బేరింగ్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేసినప్పుడు అది హైడ్రాలిక్ ద్వారా ప్రెస్ అవుతుంది. సో, ఇప్పుడు నేను లెగ్‌తో కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. అక్కడ యాక్షన్ ఏమి లేదు అక్కడైతే గనక. సో, ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను. ఓల్డ్ పార్ట్స్ ఎలా ఉన్నాయో ప్రెషర్ ప్లేటు, ఫ్లై వీలు, దాని తర్వాత రిలీజ్ బేరింగు, క్లచ్ ప్లేట్ ఎలా ఉన్నాయో చూపించాను. మీకిప్పుడు పార్ట్స్ ప్రైస్ చూపిస్తాను చూడండి. ఎంత అవుతుంది ఏంటి? ఏం పార్ట్స్ వాడుతున్నాం అని చెప్పి. సో, ఒకటి మీకు ఫస్ట్ పార్ట్ నేను చూపించాను కదా! ఈ పార్ట్ వచ్చేసి మీకు ఫ్లై వీల్ బేరింగ్ అనమాట. అండ్ ఇది రిలీజ్ బేరింగు. రిలీజ్ బేరింగ్ వచ్చేసి మీకు దగ్గర దగ్గర పెట్రోల్ వెహికల్ 1.5 బ్రేజా వెహికల్ మాక్సిమం బ్రేజా పెట్రోల్ కాదు. సో, 1.5 పెట్రోల్ వెహికల్ ఏదైనా మారుతి సుజుకిలో మీకు 3500 అయితే కనుక పార్ట్ కాస్ట్ అయితే కనుక అవుతుందండి. సో, ఇది బ్రేక్ ఆయిల్ అనమాట. హైడ్రాలిక్ క్లచ్ కాబట్టి మీకు 2 బ్రేక్ ఆయిల్స్ అయితే కనుక మనం యూజ్ చేస్తాము. క్లచ్ ఫీడింగ్ చేసినప్పుడు అది యూజ్ చేస్తాం. సో, దాని తర్వాత ఎగ్జిస్టింగ్ క్లచ్ అసెంబ్లీని రిమూవ్ చేసి ఓల్డ్ కాంపోనెంట్స్ కండిషన్‌ని ఇన్స్పెక్ట్ చేశామనమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోలో అంతకుముందు చూపించాను. క్లచ్ ప్లేటు, ప్రెషర్ ప్లేటు మరియు రిలీజ్ బేరింగ్ మెకానిజం కండిషన్‌ని కూడా చెక్ చేశాము. ఇది వీడియోలో నేను స్టార్టింగే చూపించాను. సో, రిక్వైర్డ్ క్లచ్ రీప్లేస్‌మెంట్ కంప్లీట్ చేసేసి న్యూ అసెంబ్లీ ఇప్పుడు నేను పార్ట్స్ చూపించాను కదా! అదే న్యూ అసెంబ్లీ అండి. సో, దాన్ని ప్రాపర్‌గా ఫిట్‌మెంట్‌తో మనం ఇన్‌స్టాల్ అయితే గనక చేసేసేసి క్లచ్ అయితే మొత్తం సో, గేర్ బాక్స్ అయితే గనక మనం మళ్ళీ అసెంబ్లింగ్ అనేది చేసేసాము. దీని తర్వాత సెకండ్ స్టెప్పు మెయిన్‌గా మనకి రిక్వైర్డ్ ఫ్లోర్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసాము. ఈ వర్క్‌లో ఎందుకు ఇంపార్టెంట్ పెడల్ ఆపరేషన్, వెహికల్ కండిషన్‌కి కూడా ఏమైనా రిలేషన్ ఉంటే ఆ పాయింట్ మీద కూడా మనం వెరిఫై చేసామనమాట. ఇప్పుడు ఫైనల్‌గా అంతా అయిపోయింది. క్లచ్ ఎక్కిచ్చేసి గేర్ బాక్స్ మనం ఆల్రెడీ అసెంబ్లింగ్ అనేది చేసేసామనమాట. దీని తర్వాత ఫైనల్‌గా మనకి హైడ్రాలిక్ అంటే క్లచ్ బీడింగ్ అనేది చేస్తామనమాట. సో, ఇక్కడైతే గనక మనం ప్రెషరైజ్డ్ పంప్ అయితే గనక మిషన్ ఆల్రెడీ ఫిల్ చేసేసి బ్రేక్ పాయిల్ అనేది బ్రేక్ కంటైనర్ దగ్గర మనమైతే కనుక కనెక్షన్ ఇచ్చేసాం. అది సర్టెన్ ప్రెషర్ అంటే 200 బార్, 250 బార్ దగ్గర అయితే కనుక అంత ప్రెషర్‌ని మన మిషన్‌లో సెట్ చేసి క్లచ్ బీడింగ్ అయితే కనుక చేస్తున్నామనమాట. ఆల్రెడీ అక్కడ మనం అనేది చూడండి. సో, ఇక్కడైతే కనుక మనం బ్రేక్ ఆయిల్ కంటైనర్‌ని పెట్టేసాము ఎక్స్‌ట్రాగా. సో, ఫైనల్‌గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత టెక్నీషియన్ అయితే కనుక కిందకి పెట్టేశారు. నేను ట్రైల్ చూడడానికి చెప్పి వెహికల్‌కి ట్రైల్‌కి వెళ్తున్నాను అనమాట. సో, ఖచ్చితంగా క్లచ్ వేసినప్పుడు లాంగ్ ట్రైన్ అనేది ఇంపార్టెంట్. సో, ఇనీషియల్‌గా స్టాండ్ బైలో క్లచెస్, పెడల్స్ అయన్నీ పర్ఫెక్ట్‌గా మూవ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో, ట్రైల్‌కి అయితే కనుక స్టార్ట్ అయిపోయామనమాట. సో, లాంగ్ ట్రైల్ అయితే కనుక వెళ్ళాము. సో, వర్క్ కంప్లీట్ అయ్యాక ఇమీడియట్‌గా వెహికల్ డెలివరీ చేయలేదు. ఫస్ట్ వర్క్‌షాప్ లెవెల్‌లో ఇన్స్పెక్ట్ చేసాము. దాని తర్వాత రోడ్ ట్రైల్‌కి తీసుకువెళ్ళిపోయామనమాట. ఫస్ట్ పెడల్ ఫ్రీ, దాని తర్వాత ఫీల్ ఎలా ఉంది, గేర్ ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంది, గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది, రివర్స్ మరియు మూవింగ్ ఆఫ్ రెస్పాన్స్ అన్నీ త్వరగా చెక్ చేస్తామనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక చిన్న ప్రాబ్లం ఉన్న కస్టమర్ దగ్గర నుంచి కన్సర్న్ వస్తే మనం తీసుకోలేము. ఇంత వర్క్ చేసాక ఇంత కష్టపడ్డాక కస్టమర్ చివరికి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉందంటే కనుక మనం ఆన్సర్ చేయలేము కస్టమర్‌కి. సో, రోడ్ ట్రైల్ తర్వాత వెహికల్‌ని నేను మళ్ళీ ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని నేనైతే కనుక డెలివరీ ఇస్తానండి. పెడల్ ఆపరేషన్ నార్మల్‌గా ఉందా లేదా అని చెప్పి నేను టెస్ట్ రైడ్‌లో చూస్తాను. గేర్ షిఫ్టింగ్ స్మూత్‌గా అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేస్తాను. అబ్నార్మల్ నాయిస్ ఏమైనా వచ్చినా, అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ప్రతి పాయింట్స్ మీద వెరిఫై చేస్తామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, టెస్ట్ రైడ్ చేసేటప్పుడు మనమైతే కనుక మాక్సిమం 120, 130 స్పీడ్ అయితే కనుక చూస్తాము. అంత స్పీడ్ ఎందుకని చెప్పి మీకు డౌట్ రావచ్చు అనమాట. అదే స్పీడ్‌లో కస్టమర్ వెళ్తే వెహికల్ ఆ స్పీడ్‌లో వైబ్రేషన్ అవుతుందా లేదా,
అంత స్పీడ్‌లో కూడా క్లచ్ అనేది ఏమన్నా స్లిప్ అవుతుందా? స్లిప్ అయితే ఆర్‌పిఎం ఏమన్నా రౌజ్ అవుతుందా? అని చెప్పి చాలా క్వెషన్స్ అయితే గనక ఒక టీఏగా, ఒక అడ్వైజర్‌గా నాకైతే గనక రైజ్ అవుతాయండి. సో, ఇనీషియల్‌గా 42-6Pలో ఎలా ఉంది పికప్పు, దాని తర్వాత టాప్ గేర్ అంటే ఫిఫ్త్ గేర్‌లో 140 రీచ్ అయ్యాక సో, వెహికల్ ఎలా మూవ్ అవుతుంది ఏంటని చెప్పి ఆ స్టెబిలిటీ ఉందా లేదా, ఏమన్నా వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాము. దాంతో పాటుగా క్లచ్ ఫీడింగ్ చేశాం కాబట్టి బ్రేక్ కూడా పర్ఫెక్ట్‌గా పడుతుందా లేదా అని చెప్పి అది కూడా చూస్తామండి. సో, ఓవరాల్‌గా కస్టమర్ కంప్లెయింట్ హార్డ్ క్లచ్ పెడల్ ఏదైతే ఉందో డయాగ్నోసిస్ తర్వాత క్లచ్ రిప్లేస్మెంట్ చేశాము. రిక్వైర్డ్ ఫ్లోర్ వర్క్ కంప్లీట్ చేసి రోడ్ ట్రయల్ అండ్ ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా చేసేసాము. ఫైనల్ రిజల్ట్ మెయిన్‌గా ఇక్కడ సాటిస్ఫాక్టరీగా ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే క్లచ్ పెడల్ హార్డ్ అని కంప్లెయింట్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా పార్ట్ రీప్లేస్ చేయకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడమే చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి రియల్ వర్క్‌షాప్ డయాగ్నోసిస్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి ప్రాక్టికల్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.